ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు తాను ఎమ్మెల్యేగా ప్రజల ముందు ఉన్నానని, అధికారం 5 ఏళ్లు మాత్రమేనని, పదవి ఉన్నా లేకున్నా బహుజనులకు అండగా ఉంటూ వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతానని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ప్రభు తోటలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి మాట్లాడుతూ తమ పుట్టుకను ఎవరూ నిర్ణయించలేరని, పుట్టిన తరువాత ఏ పార్టీ రంగు పులుముకున్నామన్నది వ్యక్తిగతమని అన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా బహుజనులకు తమ అధికారాన్ని ఉపయోగించి శాశ్వత ప్రాతిపదికన ఏం చేశామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని పార్టీల నుంచి ఆహ్వానించాలని, ఏ పార్టీ బ్యానర్ లేకుండా అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ముందుకు సాగేలా చేయాలని తమ పార్టీ నాయకులకు సూచించామని అన్నారు. బహుజనులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతికి ఏం చేస్తున్నామన్నది గ్రహించి ముందుకు సాగాలని అన్నారు. ఈ స్థాయికి రావడానికి ఎలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉపయోగపడిందన్న దానిపై ఆలోచన చేయాలని కోరారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఆయన కంటే ముందు బహుజన నాయకులు బుడ్డిగ శ్రీనివాస్, నయనాల కృష్ణారావు, సానబోయిన రామారావు, కేకే సంజీవరావు, ఎల్వి ప్రసాద్, రెడ్డిమణి, మజ్జి రాంబాబు, తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్, బుడ్డిగ రాధ, కుడుపొడి పార్థసారథి, కప్పల వెలుగు కుమారి, కాశీ నవీన్ కుమార్, చాపల చినరాజు, రాచపల్లి ప్రసాద్, ఎస్ఈకే తిలక్ కుమార్, కోమలి తదితరులు మాట్లాడారు. వర్గాలకి సంబంధించిన వ్యక్తిగా, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, కష్టాల్ని చూసిన వ్యక్తిగా, ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా ఏది స్ఫూర్తినిస్తుంది మనకి, మన సామాజిక వర్గ వ్యక్తులకి ఏది చేస్తే మనందరం కూడా ఐక్యతగా రావాలి అనే ఒక ఆలోచన ఎప్పటికప్పుడు నా మదిలో ఉంటానే ఉంది. రాజకీయంగా ఒకటి నేను లబ్ధి పొందాలని చేస్తే అది రాజకీయ కోణంలో అనేక విధాలుగా నేను చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని రాజకీయంగా నేను లబ్ధి పొందాలంటే ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి నా ఫ్లెక్స్ ఉండాలి. ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి నా ఫ్లెక్స్ ఉండాలి. అంటే గతంలో చేశారు కాబట్టి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే కావాల్సిన పబ్లిసిటీ వస్తుందని ఆలోచించవచ్చు. కానీ నేను కోరల. ఎందుకంటే రాజ్యాంగం పరంగా 5 ఏళ్ళు ఉంటారు, కానీ రాజ్యాంగం పరంగా 5 ఏళ్ళు ఉండేది పదవి, కానీ శాశ్వతంగా ఉండేది బహుజనులలో వాళ్ళ యొక్క ఆలోచనలు, భవిష్యత్ తరాల వాళ్ళ కోసం ఏం చేశామన్నది భవిష్యత్ తరాల 5 సంవత్సరాల్లో మన జాతి బిడ్డ ఈ ఆలోచించాడు, మన జాతి బిడ్డ ఈ ఉన్నతంగా ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాడు అనే ఆలోచన రావాలన్నది నా తాలూకు ఆలోచన. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పారు, బుడ్డిగి శ్రీని గారు కూడా, ఒక రేలంగి గారి విగ్రహం తీసుకున్నా, దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం తీసుకున్నా, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం ఈరోజు దగ్గరలోనే ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి స్ఫూర్తినిచ్చే అంశాలు. నేను మా పెద్దలకు కూడా చెప్పాను, రాబోయే అంబేద్కర్ జయంతికి ఓ పక్కన అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహాలు 5 ఇస్తాను, మంచి ప్రాంతాల్లో పెట్టండి అని చెప్పాను. మా వాళ్ళు అప్పుడే కూడా 5 విగ్రహాలు ఎక్కడ పెట్టాలో కూడా ఒక ఆలోచనకు వచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎందుకు కలిసి ఉండాలి? రెండేంటంటే 25 సంవత్సరాల ప్రస్థానంలో రాజమండ్రిలో బీసీల ప్రస్థానం ఏంటి, బీసీ, ఎస్సీల ప్రస్థానం, ఈ 2 విషయాల్ని నేను సాధ్యమైనంత తొందరగా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే, మరి రకరకాల కులాలుగా ఉన్నటువంటి మనం నిన్నగాక మొన్నే కార్తీక వనభోజనాలని ఏ కులానికి ఆ కులం మనం వనభోజనాలు పెట్టుకోవడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు అందరికీ కలిపి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి దాదాపు వనభోజనాల కింద ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక విషయం తెలుసుకుంటే, ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి మన ఫోర్ ఫాదర్స్, బుద్ధుడి దగ్గర నుంచి, మహాత్మా భగవాన్ బుద్ధ దగ్గర నుంచి, మరి మన ఛత్రపతి శివాజీ గారు, అలాగే పూలే గారు, అంబేద్కర్ గారు, మన ఫోర్ ఫాదర్స్ మనకు చెప్పింది ఏంటంటే, ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ అనే 3 అగ్రవర్ణాలు అయితే శూద్ర, అతిశూద్రుడు అన్నవాళ్ళు మనం అందరము ఒకటే. మనం సమస్యల ఆధారంగా ఒకటి, చరిత్ర పరంగా ఒకటి, సైన్స్ పరంగా ఒకటి అని ఈ 3 విషయాల్ని కూడా మనకు చెప్పడం జరిగింది. సమస్యలు అంటే ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు దాదాపు అందరం కూడా
ఆర్థికంగా వెనుకబడి ఉంటాం. చదువు లేదు, రాజ్యాధికారం లేదు, మనకి మన ఫ్యాక్టరీలు లేవు, మాల్స్ లేవు, లేదా మనకు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా తక్కువ మంది ఇప్పుడిప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. ఏ గ్రూప్లోకి వెళ్ళినా చిన్న చిన్న ఇళ్ళు పని చేసుకోవడం, ఈ దేశంలో సమస్త పనులు చేసేది మనమే ఉన్నాము. పరిష్కారం చేసుకోవడానికి మనం ముందుకెళ్ళాలి అన్న ఒక సదాశయం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను. అలాగే 70,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి వాసు గారి గెలుపులో వీళ్ళందరూ కూడా భాగస్వాములే అని ఆయన నమ్మారని నేను భావిస్తున్నాను. అందుకు కృతజ్ఞతా సమావేశంగా ఈ ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా యొక్క సంఘం తరఫున ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి బీసీ కులాలకు చెందినటువంటి సినీ రంగంలో వేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని గోదావరి గట్టున అనేక మంది మానయ్యల విగ్రహాలను పెట్టారు. వారి విగ్రహాన్ని కూడా పెట్టాలి అనే ప్రయత్నాలు ఎన్నోసార్లు జరిగినప్పటికీ కూడా విఫలమవుతూ వచ్చాం. అది వాసు గారు, అప్పారావు గారి నేతృత్వంలో మరి ఇతర పెద్దలందరి సహాయ సహకారాలతో డాక్టర్లు ఉండేటట్టు చూడాలనేది కోరుతున్నాము. అలాగే వచ్చే పుస్తకాల్లో ఈ కులాలన్నీ కూడా ఏ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కళ్యాణ మండపాలు కట్టుకోవాలనే కోరుకున్నది. ఎవరో కట్టుకోలేని పరిస్థితి ఉంది. రేపు పుస్తకాల్లో వాళ్ళ బంధువులు వాళ్ళు వస్తారు. అందువల్ల ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు పంచాయతీలకి ఎలా చేసుకుంటుంది గవర్నమెంట్. అందువల్ల అవన్నీ మన లోకల్ ఉన్నటువంటి సంఘాలకు అప్పగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి